మంచిది. ఈరోజు ఒక వాక్యం చదువుకొని మనం ముందుకు వెళ్దాం. నిర్గమకాండము 19వ అధ్యాయము 4వ వచనం. నిర్గమకాండము 19వ అధ్యాయము. నేను ఐగుప్తునకు ఏమి చేసితినో మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి. అలాగే యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు. సొమ్మసిల్లక నడిచిపోదురు. అలాగే ప్రొవర్బ్స్ సామెతలో నుంచి 23:5వ వచనం కూడా ఒకసారి చదువుదాం. దాని మీద దృష్టి నిలిపిన తోడని అది లేకపోవును. నిశ్చయంగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోనట్లు అది ఎగిరిపోవును. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, నీకు స్తోత్రములు. ఈ దినమున ప్రభా మేము ధ్యానం చేయబోయే ప్రభా వచనాలను ప్రభా తండ్రి నీ కృప చేత ఆస్వాదించండి. మేము తండ్రి దాంట్లో నుంచి ప్రభా కొన్ని సత్యాలను నేర్చుకోవడానికి కృప చూపించమని నీ ఆత్మ సహాయాన్ని నీ దాసుకు అనుగ్రహించి నీ ప్రజలకు అవసరమైన వర్తమానం అనుగ్రహించే కృప దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మనము ఇప్పుడు చదవబడిన లేఖనాలన్నింటిలో కూడా ఏమిటిది కామన్గా ఉంది? పక్షిరాజు, ఈగిల్. ఓకే, పక్షిరాజు పక్షులన్నిటిలో కూడా రాజు. ఇట్స్ ఎ కింగ్ ఆఫ్ బర్డ్స్. ఓకే, ఎలాగైతే యానిమల్స్లో సింహాన్ని రాజు అని ఎలా పిలుస్తామో, పక్షులలో రాజు గ్రద్ద, ఈగల్. అయితే ఇక గ్రద్ద అనే దానిని, గ్రద్ద అనే పేరు లేకపోతే పక్షిరాజు, గ్రద్ద ఈ రెండు ఆల్టర్నేట్గా యూజ్ చేయబడ్డాయి మన బైబిల్ గ్రంథాల్లో. అవి దాదాపుగా 28 సార్లు వాడారు. 28 సార్లు పక్షిరాజు లేకపోతే గ్రద్ద అనే పదాన్ని, ఆ యొక్క వర్డ్ని, ఆ నేమ్ని దాదాపుగా 28 టైమ్స్ వాడారనమాట. ఇక్కడ చూస్తే దేవుడు కూడా తనను తాను ఒక గ్రద్దతో పోలుస్తూ ఉన్నాడు. ఎలాగైతే గ్రద్ద తన రెక్కలతో మోసినట్లు నేను మిమ్మల్ని ఐగుప్తులో నుంచి మోసుకుంటూ తీసుకొచ్చాను అని చెప్పేసి ఈ కంపేర్స్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ ఈగల్. ఓకే, అలాగే ఇక్కడ చూస్తే పక్షిరాజు యవ్వనం వల్లే మీ యవ్వనము కృతజ్ఞతను, మీరు అలయక సొమ్మసిల్లక మీరు పరిగెత్తుతారు అని విశ్వాసులని ఏం చేస్తూ ఉన్నాడు? ఒక గ్రద్దతో కంపేర్ చేస్తూ ఉన్నాడు. అంటే ఈ యొక్క గ్రద్ద చాలా స్పెషల్ అండి బైబిల్ గ్రంథంలో. ఈవెన్ 4 గాస్పెల్స్ ఉంటాయి, 4 సువార్తలు ఉన్నాయి. ఆ 4 సువార్తల్ని 4 పోలికలుగా సూచించారనమాట. మొట్టమొదటిది మత్తయి సువార్తని దేంతో పోలుస్తారంటే సింహంతో పోలుస్తారు. ఎందుకంటే దాంట్లో యేసుక్రీస్తుని ఒక రాజుగా చూపిస్తారు కాబట్టి ఆయనని దాన్ని సింహంతో పోలుస్తారు ఆ సువార్తని. అదేవిధంగా మార్కు సువార్తని దేంతో పోలుస్తారంటే ఎద్దుతో పోలుస్తారు. ఎందుకంటే ఎద్దు సేవకుడు కాబట్టి యేసు ప్రభు కూడా ఒక సేవకుడుగా ఆ మార్కు చూపించాడు. దేవుని యొక్క సేవకుడుగా మార్కు చూపించాడు కాబట్టి దానిని ఎద్దుతో పోలుస్తారు. లూకా సువార్తని మనుష్య కుమారుడు, మనిషిలాగా మనిషిని సూచిస్తూ ఉంటాడు. దాని తర్వాత యోహాను సువార్త వచ్చేసరికి గ్రద్దని చూపిస్తూ ఉంటాడు. మనకి ప్రకటన గ్రంథంలో కూడా 4 జీవులు సింహాసనం చుట్టూ ఉన్నట్టుగా ఉంటుంది. దాంట్లో మనుష్య కుమారుడు ఉంటాడు, గ్రద్ద ఉంటుంది, ఈ సింహం ఉంటుంది, దాని తర్వాత ఈ యొక్క ఎద్దు ఉంటుంది అన్నమాట. అంటే ఈ పోలికలలో కూడా మనకి ఏం చూపిస్తున్నాడు? మనకి గ్రద్ద అనేది అక్కడ సూచిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క గ్రద్ద అనేది చాలా స్పెషల్ అకార్డింగ్ టు ద బైబుల్ అండ్ అకార్డింగ్ టు గాడ్. ఇట్ ఇస్ ఏ స్పెషల్ క్రియేషన్ ఫ్రమ్ గాడ్.
అయితే ఏంటిది అసలు దాంట్లో ఉన్న ప్రత్యేకత? అన్నిసార్లు దాన్ని వాడాల్సిన పని ఏముంది? దేవుడే దాంతో పోల్చుకోవాల్సిన అవసరం ఏంది? ఒక విశ్వాసిని ఒక గ్రంథంతో పోల్చుకోవాల్సిన అవసరం ఏంది? దాంట్లో ఏదో ఒకటి ఉంటేనే కదా మనం దాన్ని పోల్చుతాడు దేవుడు. అయితే ఏంటి దాంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి? దాంట్లో ఉన్న యూనిక్నెస్ ఏంటిది? వేరే పక్షులతో పోలిస్తే దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటిది అని మనం చూద్దాం. మనం వాక్యంలో దాన్ని పోల్చుకుంటూ మనం చూసుకుందాం. మొట్టమొదటిది, ఇక గ్రద్ద అది ఎప్పుడు కూడా చాలా ఎత్తులో దాని యొక్క స్పెషాలిటీ ఏంటంటే అన్ని పక్షులకెల్లా ఉన్నతమైన హైట్లో ఎగురుతుంది. అది వేరే ఏ పక్షి కూడా అది ఎగిరినంత హైట్ ఎగరలేదు. ఇది మేఘాలను కూడా పైకి ఎగిరేసి, అంటే ఒక ఏరోప్లేన్ ఏ విధంగా అయితే పైకి మేఘాలను దాటేసి పైకి వెళ్తుందో, ఈ యొక్క పక్షి కూడా ఈ యొక్క గ్రద్ద ఒక్కటే, వేరే ఏ పక్షి కూడా కాదు, గ్రద్ద ఒక్కటే మేఘాలను కూడా బీట్ చేసి పైకి ఎగిరి ఉండగలిగిన సామర్థ్యం ఉన్న పక్షి. అది అన్నిటికంటే హైట్ ఎగురుతుంది. ప్లస్ దాని యొక్క ఫ్రెండ్స్ అందరూ కూడా ఎవరు ఉంటారు? గ్రద్దలే ఉంటారు. ఓకేనా? అది కాకులతో తిరగదు. ఓకేనా? అది పావురాలతో తిరగదు. దాని యొక్క ఫ్రెండ్స్ అదే, దాని అన్నిటికంటే ఎక్కువ అదే ఎగురుతుంది. దాని యొక్క ఫ్రెండ్స్ కూడా దానిలాగా ఎగిరే వాటినే ఫ్రెండ్షిప్గా చేసుకుంటుంది. హల్లెలూయా. మనం కూడా మన జీవితాల్లో నారో మైండెడ్ పీపుల్స్తో మనం ఫ్రెండ్షిప్ చేయకూడదండి. ఒక డిఫరెంట్ ఐడియాలజీస్తో ఉంటారు చాలామంది మనుషులు. ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు? ఒక పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకొని పెద్ద పెద్ద అచీవ్మెంట్స్ కోసం పోరాడే వాళ్ళు, లేకపోతే సాధించాలని ఆసక్తి కలిగిన వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ చేస్తే మనం కూడా ఆ లెవెల్కి రీచ్ అవుతుంది. మన మైండ్ సెట్ కూడా, మన యొక్క ఆలోచన విధానం కూడా, మన యొక్క విజన్స్ కూడా హై లెవెల్లో ఉంటాయి. నాట్ ఐఎమ్ సేయింగ్ దట్ రిచ్ పర్సన్స్తో, బాగా డబ్బున్న క్యాష్ పార్టీస్తో ఫ్రెండ్షిప్ చేయాలని అనట్లేదు, లేకపోతే బీద వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలని అనట్లేదు. ఎక్కువ వాల్యూస్ ఉన్న వ్యక్తులతో, బాగా మంచి విలువలు కలిగిన వ్యక్తులతో, లేకపోతే మంచి ఎయిమ్స్తో ఉన్న వాళ్ళు, మంచి టార్గెట్స్ వాళ్ళ జీవితాల్లో అచీవ్ చేయాలని ఒక మంచి గోల్స్ పెట్టుకొని దానిపైన దృష్టి ఉంచి ఉన్న వ్యక్తులని మనం ఫ్రెండ్స్గా చేసుకున్నప్పుడు మనం కూడా వాళ్ళలాగానే ఆలోచించగలుగుతాం. వాళ్ళు హై లెవెల్ ఆలోచిస్తూ ఉంటే మన ఆలోచన కూడా అలాగా పెరుగుతూ ఉంటాయి. దేవుడు మనల్ని గ్రద్దలాగా చేశాడు. అంటే ఒక ఉన్నతమైన దర్శనాలతో మనల్ని ఏర్పరచుకున్నాడు. ఒక ఉన్నతమైన ఉద్దేశాలతో మన చేత ఎన్నో గొప్ప పనులు చేయాలని చెప్పేసి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. మనం ఇంకా నేలపైన ఎగిరే పక్షిలాగానే ఆలోచిస్తే మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క ఆశని మనము నెరవేర్చలేము. దేవుడు ఉన్నతమైన వ్యక్తిగానే, దేవుడు గొప్పవాళ్ళుగానే మనల్ని సృజించాడు. ఆ విజన్తోనే మనల్ని ఏర్పరచుకున్నాడు. లోకంలో నుంచి మనల్ని ఎందుకు సపరేట్ చేశాడు? వాళ్ళలాగానే మనం బ్రతకాలనుకుంటే, వాళ్ళలాంటి ఆలోచన మనకే ఉన్నట్టయితే వాళ్ళకి మనకు పెద్ద తేడా ఏమున్నది? ఏమీ లేదు. మనల్ని ఒక స్పెషల్ కేటగిరీలో ఎంచుకున్నాడు. అంటే ఒక స్పెషల్ పర్పస్ కోసం ఆయన ఎంచుకున్నాడు. ఇక విలియం కేరీ ఎప్పుడు తన కొటేషన్ పెట్టుకుంటూ ఉంటాడు. ఏంటంటే, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ అంటూ ఉంటాడు. అంటే దేవుని నుండి ఎక్కువ పెద్దగా ఆలోచించండి, ఎక్కువగా ఆశించండి. ఏమంటాడు? దేవుని కోసం గొప్ప గొప్ప కార్యాలు చేయండి అని అంటా ఉంటాడు. తన విజన్ అది, తన మైండ్ సెట్ అలా పెట్టుకున్నాడు. అంటే టాప్ లెవెల్లో పెట్టుకున్నాడు. అంటే అది ఎట్లా ఉండాలంటే ఆత్మ సంబంధమైనది ఉండాలి, దైవికమైనదే ఉండాలి. నేను అందరికంటే రిచెస్ట్ పర్సన్ అవ్వాలి ఇట్లాంటివి కాదు. ఓకేనా? లేకపోతే అన్నిటికంటే నేను గొప్పవాడు ఇట్లాంటివి కాకుండా ఒక దేవుని యొక్క దర్శనముతో, దేవుని యొక్క ఆలోచనతో, దైవికమైన దర్శనాలతో, దైవికమైన ఆలోచనలతో, గొప్ప తలంపులతో ఉన్న వ్యక్తులు మనం ఉండాలి. మనతో పాటు కూడా అలాంటి సావాసంలో మనము ఉండాలి. షడ్రక్, మెషక్, అబేద్నగో వాళ్ళ ఒక గ్రూప్ అనమాట అది. ఓకేనా? యెరూషలేం నుంచి ఎంతో మంది యవనస్తులను పట్టుకొచ్చుకున్నారు. వీళ్ళు ఒక్కలే కాదండి, చాలా మంది యవనస్తులని బబులోను సామ్రాజ్యం వాళ్ళు బానిసలుగా తెచ్చుకున్నారు. కానీ వాళ్ళందరిలోకి వీళ్ళు స్పెషల్గా ఉన్నారు, సపరేట్గా ఉన్నారు. ఎక్కడ చూసినా ఈ గుంపు కనబడుతూ ఉంటుంది. ప్రార్థన చేసుకున్నప్పుడు ఈ గుంపే కనబడుతూ ఉంటుంది. ఏదన్నా ట్రైనింగ్ చేసేటప్పుడు ఈ గుంపే కనబడుతూ ఉంటుంది. ఎందుకనంటే వాళ్ళకి తెలుసు
లైక్ మైండ్ అనమాట. అంటే ఒకటే ఆలోచన కలిగి, ఒకటే మైండ్ సెట్ కలిగి, ఒకటే దర్శనం కలిగి ఉన్న వ్యక్తులు ఏం చేశారు, ఒక దగ్గరికి చేరుకున్నారు. అన్ని వందల మంది ఉన్నారు యాక్చువల్గా. భగవాన్ రాజానికి తీసుకుపోయిన వాళ్ళు 100 మంది ఉన్నారు. కానీ వీళ్ళు 4 ఫ్రెండ్స్ అయ్యారు. ఎందుకని? చాలా మంది ఉన్నారు, అందరితో ఫ్రెండ్షిప్ చేయొచ్చు కదా. దే ఆర్ సెలెక్టివ్. అంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళ జీవితాలను చూసి ఎవరు దైవికమైన వ్యక్తులు, ఎవరు దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్న వాళ్ళు, ఎవరితో సావాసం అంటే నా జీవితం కూడా ఆత్మీయంగా కొనసాగబడుతుంది, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తే నేను కూడా దేవునికి దగ్గరగా అవుతాను అని ఆలోచించి చాలా అంటే వాళ్ళని బాగా పరిశీలన చేసి ఫ్రెండ్స్ అయ్యారు. వాళ్ళందరూ ప్రార్థన పనులు, ఎవరు ప్రార్థన, అందరూ విగ్రహాన్ని మొక్కంటారు అంటే అందరూ తలలోంచి మొక్కేశారు. అందరూ ఇజ్రాయెల్ నుంచి వచ్చిన ప్రతి యవనస్తుడు మొక్కేశాడు. కానీ వీళ్ళు మాత్రం మొక్కలేదు. ఎందుకంటే దీస్ ఆర్ లైక్ మైండెడ్. అంటే ఒకటే మనస్తత్వం కలిగిన వ్యక్తులు, ఒకటే గురి కలిగిన వ్యక్తులు, ఒకటే దర్శనం కలిగిన వ్యక్తులు. వాళ్ళందరూ కలిసి ఉన్నప్పుడు వాళ్ళు ఒకరికొకరు బలం వచ్చేస్తూ ఉంటుంది. ఒక్కడే ఉంటే కొన్నిసార్లు భయం అనిపిస్తుందేమో, కానీ మనలాంటి వాడు ఒకటే ఎనర్జీతో, ఒకటే స్పిరిచువల్ ఎనర్జీతో ఉన్న వ్యక్తులను చూసినప్పుడు మనకి కూడా ఏమవుతుందండి, బలం వస్తూ ఉంటుంది. ఒక జనరల్గా ఏమంటారంటే ఒక కర్ర పెడితే అది మండదు, కానీ ఆ కర్రకు తోడుగా 2-3 పెట్టామనుకో మంట ఇంకా ఎక్కువ వస్తుంది అనమాట. అలాగే మనం ఒక్కరు కొన్నిసార్లు కొన్ని పనులు చేయలేకపోవచ్చు, కొన్ని సాధించలేకపోవచ్చు, కానీ మనతో పాటు మనలాంటి ఫైర్ ఉన్న వ్యక్తులు మనతో కలిసి ఉన్నారనుకోండి, గొప్ప కార్యాలు మనం దేవుడి కోసము చేయగలుగుతాము. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళందరిలోకెల్లా బైబిల్లో వీళ్ళ పేర్లు ఎందుకు రాయబడ్డాయి, ఈ 4 పేర్లు ఎందుకు రాయబడ్డాయి అంటే దే రీచ్ ద గాడ్స్. దేవుడు దేనికోసం వాళ్ళని ఏర్పరచుకున్నాడో ఆ విజన్ని వాళ్ళు రీచ్ అయ్యారు కాబట్టి వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయి. మనం కూడా అలాంటి హై లెవెల్లో ఎదగాల, హై ఎక్స్పెక్టేషన్స్తో మనం ముందుకెళ్ళాలా. ప్లస్ మనతో పాటు ఉండే వాళ్ళు కూడా మంచి సాహసం కలిగి మనము ఉండాలి. అందుకనే మొదటి కీర్తనలు ఏమంటాడు, దుష్టుల ఆలోచన చెప్పిన నడవక, పాపుల మానవులు నిలవక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చోక. అపహాసకులు కూర్చుండే చోట కూర్చుంటే ఫ్రెండ్స్ అయితేనే కదండి గ్రూప్గా ఫామ్ అయ్యేది. అంటే అపహాసకులు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే వాళ్ళు, కుళ్ళు జోకులు వేసుకునే వాళ్ళు, ఇక అన్ని ఏదో చేస్తూ ఉంటారు. వాళ్ళతో పాటు నువ్వు కూర్చున్నావు అనుకోండి, నీ మైండ్ కూడా ఎర్త్లీ మైండ్ అయిపోతుంది, నీది కూడా ఈ లోక సంబంధమైన మనసు అయిపోతుంది. నీ మైండ్ కూడా ఈ కిందివే ఆలోచిస్తా కూర్చుంటూ ఉంటాం. బట్ వెన్ వీఆర్ హ్యావ్ ఏ ఫెలోషిప్ విత్ ఏ గుడ్ పీపుల్, స్పిరిచువల్ పీపుల్, మన ఆలోచనలు అనేవి మారిపోతూ ఉంటాయి. హల్లెలూయా. కాబట్టి మనం ఎప్పుడు కూడా నారో మైండ్ పీపుల్స్తో మనం సహవాసం చేయడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకోలేదు. మనకంటూ ఒక దేవుడు గొప్ప ప్రణాళికతో మనల్ని ఏర్పరచుకున్నాడు. గొప్ప వ్యక్తులతోటి మనము సహవాసం చేయాలి. ఐఎమ్ నాట్ సేయింగ్ రిచెస్ట్ పర్సన్స్తో కాదు, పూరెస్ట్ పర్సన్ అని నేను క్యాస్ట్ని డివైడ్ చేయట్లేదు, లేకపోతే వాళ్ళ యొక్క హోదాని డివైడ్ చేయట్లేదు. నేను వాల్యూస్ని చెప్తా ఉన్నాను. ఏ వ్యక్తికి మంచి వాల్యూస్ ఉంటాయో, మంచి ఉద్దేశాలు ఉంటాయో, మంచి దర్శనాలు ఉంటాయో ఆ వ్యక్తితో సహవాసం చేయండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ కలర్, ఎనీ క్యాస్ట్, ఎనీ పర్సన్, ఎవరైనప్పటికీ. ఓకేనా? రైట్. ఈ యొక్క గ్రంథంలో ఉన్న స్పెషాలిటీ అది. రెండోది, గ్రంథంలో ఉన్న రెండో యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే ఇట్ హ్యాడ్ అక్యురేట్ విజన్. దాని యొక్క కళ్ళు చాలా ఫోకస్డ్గా ఉంటాయి. ఇంచుమించు దానికి కళ్ళు ఎంతలా ఉంటుందంటే మన కన్నంత ఉంటుందంట. మన కన్ను ఎంత ఉంటుందో, మనిషి యొక్క కన్ను ఎంత ఉంటుందో గ్రద్ద కన్ను అంత ఉంటుందంట. కాకపోతే దానికి మనకి వ్యత్యాసం ఏంటిదంటే అది 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న వస్తువును కూడా క్షుణ్ణంగా చూడగలుగుతుంది. పై నుంచి 5 కిలోమీటర్ టాప్లో నుంచి కింద వెళ్తున్న ఒక ఎలుకనో ఒక పాము ఏది చూసినా సరే వెంటనే క్లియర్ క్రిస్టల్గా చూసేస్తుంది. అంటే దానికి విజన్ చాలా స్పష్టంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే దాని యొక్క కళ్ళలో ఉన్న మరొక గొప్ప లక్షణం ఏంటంటే 2 గుడ్లు ఉంటాయి. మనకి ఎన్ని ఉంటాయండి? నల్ల గుడ్డు ఒకటే ఉంటుంది, కానీ దానికి 2 ఉంటాయి. ఇటొకటి ఉంటుంది. ఒకటే పక్కనే 2 ఉంటాయి. అది ఒకటేసారి ఫ్రంట్ చూడగలుగుతుంది, సైడ్కి చూడగలుగుతుంది, ఈ బ్యాక్ చూడగలుగుతుంది. అంటే 180 degrees అది కవర్ చేయగలుగుతుంది ఒక్కటే కన్నుతోటి. ఈ కన్నుతోటి ఈ యొక్క 180 degrees కవర్, అంటే మొత్తం ఓవరాల్ కవర్ చేసేస్తుంది ఒక రకంగా చెప్పాలంటే.
అది ఇక్కడ తిరగాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎవరు వస్తున్నారు చూడాల్సిన అవసరం లేదు. దానికి ఇట్లా చూస్తూనే ఒకటేసారి 4 డైరెక్షన్లు చూడగలుగుతూ ఉంటుంది. అది దానికి ఉన్న స్పెషాలిటీ అది. అంటే 2 కన్నుగుడ్లు ఉంటుంది దానికి. అంటే 2 బ్లాక్ కలర్ ఉంటాయి అన్నమాట దాంట్లో ఒక్క కన్నులో. ఒక ఆత్మీయుడికి కూడా 2 కళ్ళు ఉండాలి ఒక కన్నులోనే. 2 కళ్ళు ఉండాలి. ఒకటి ఫిజికల్గా చూస్తాం, ఈ కళ్ళు అందరికీ ఉంటాయి. దాంతోపాటు స్పిరిచువల్గా చూసే కన్నులు కూడా మనకి కావాలి. హల్లెలూయా. అది ఉన్నప్పుడే వీఆర్ ఈగిల్స్ ఇన్ గాడ్ సైట్. మనం అప్పుడు దేవుని పోల్చినట్టుగా మనం కూడా ఒక పక్షిరాజులతో పోల్చదగిన వ్యక్తులుగా మనము ఉంటాము. ఆత్మీయుడు కూడా ఎలా ఉండాలంటే 2 కళ్ళు ఉండాలి. 2 రకాల దృష్టి ఉండాలి మనిషికి. ఫిజికల్గా చూడగలగాలి, ఎట్ ద సేమ్ టైం స్పిరిచువల్గా కూడా చూడగలగాలి. ఇక చూస్తే ఇక ఎలీషా తనతో పాటు ఒక శిష్యుడు ప్రయాణమే వెళ్తూ ఉంటుంటే తనని రౌండప్ చేస్తారు. ఒక శత్రు సైన్యము రౌండప్ చేస్తుంది. రౌండప్ చేస్తే వాళ్ళందరూ వాళ్ళు గమనిస్తాడు, శిష్యుడు గమనించేసి చాలా భయపడతాడు. అయ్యో మన చుట్టూ అందరు శత్రువులు వచ్చేసారు, ఇక మనము ఈరోజు చనిపోతాము అని చెప్పేసి భయపడతా ఉంటుంటే చూడండి ఒకసారి 6వ అధ్యాయము రెండో రాజుల గ్రంథము 6వ అధ్యాయము 16-17 వచనం. భయపడవద్దు, మన ప్రక్కన ఉన్న వాళ్ళు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీడి కన్నులను తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కన్నులను తెరువజేసెను. అప్పుడేమైంది? వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉంటే చూచెను. చూడండి, ఇంతకుముందు ఫిజికల్ ఐస్ మాత్రమే ఉన్నాయి తనకి. ఫిజికల్ ఐస్ తో చూసినప్పుడు ఫిజికల్ గా ఉన్న ఏదైతే ట్రబుల్స్ ఉన్నాయో, ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవే కనబడతా ఉన్నాయి. బట్ ఎప్పుడైతే ఎలీషా ప్రార్థన చేశాడు, ప్రభువా వీడి కన్నులు తెరువు అనగానే దేవుడు ఆయన కళ్ళు తెరిచాడు. ఆల్రెడీ ఉన్నాయి, ఇంకేం కళ్ళు తెరిచి ఉంటాడు? ఆత్మ సంబంధమైన నేత్రాలు తెరవబడినప్పుడు ఇలా చూశాడు. అప్పుడు ఏం కనబడుతుందంట? అగ్ని రథములతో ఆ దేవుని యొక్క సైన్యం కనబడుతూ ఉందంట వాళ్ళ చుట్టూ. హల్లెలూయా, హల్లెలూయా. సో వెన్ యూ హ్యావ్ 2 eyes యూ కెన్ సీ ఫిజికల్లీ యాజ్ వెల్ యాజ్ స్పిరిచువల్లీ. మనము ఆ స్పిరిచువల్ వరల్డ్ని చూడగలిగే నేత్రాలు మనకి ఉండాల. దావీదు కూడా ఒక వ్యక్తిని గొలియాతు దగ్గరికి వెళ్ళి యుద్ధం చేసే ముందు ఆయన ఏం చూశాడు అని అంటే, గొలియాతుని చూశాడు. వాడు చాలా ఎత్తున్నాడు, చాలా పర్సనాలిటీ ఉంది, చాలా బలమైన వ్యక్తే. బట్ తను ఇంకోటి కూడా చూస్తున్నాడు. ఏంటంటే తనతో పాటు జీవం కలిగిన దేవుడు ఉన్నాడు అని చూస్తూ ఉన్నాడు. అదే దాని చుట్టూ ఇజ్రాయెల్ సైన్యం ఉంది. వారం రోజుల నుంచి వాడు అరుస్తూ ఉన్నాడు, మీరు మొగాలు లేరా, ముందుకు రారా అని చెప్పేసి తొడలు కొడుతూ ఉన్నాడు, పిచ్చి పిచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. కానీ వీళ్ళందరికీ ఏం కనబడుతుంది? వీళ్ళందరికీ వాడొక్కడే కనబడుతూ ఉన్నాడు కాబట్టి పోలేకపోతున్నాడు. కానీ దావీదు విషయానికి వచ్చేసరికి పుట్టుడైనా సరే చిన్నోడైనా సరే ఆయనకి ఏం కనబడుతుందంటే ఇంకోరు కూడా కనబడుతూ ఉన్నారు. ఎవరు కనబడుతున్నారు? తనతో పాటు దేవుడు కనబడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము చూసే విధానంలో మనము ఎలా చూస్తున్నాం అనేది కూడా మనము గమనించాలి. దావీదు ఆత్మీయ నేత్రంలో వెలిగింపబడిన వ్యక్తి కాబట్టి తాను దేవుని చూడగలుగుతున్నాడు, అదేవిధంగా శత్రువును కూడా చూడగలుగుతున్నాడు. శత్రువు కంటే నా దేవుడు గొప్పవాడని యుద్ధానికి అక్కడ వెళ్ళాడు. మరొక చోట చూస్తే కానాను దేశానికి వేగు చూడడానికి పోండ్రా బాబు అని అంటే 12 మందిని పంపిస్తే 10 మంది ఒక గ్యాంగ్ అయ్యి వచ్చారు, 2 ఒక గ్యాంగ్ అయ్యి వచ్చారు. చూడండి, ఇక్కడ కూడా జత, ఎంత దొంగలంతా ఒక జత అయ్యారు, ఆత్మీయులు 2 ఒక జత అయ్యారు. వచ్చేసరికి అక్కడ చూస్తే అడిగారు, ఎలా ఉంది ప్రదేశము, ఏం కథ అని చెప్పేసి మోసే అడిగితే పళ్ళు బాగున్నాయండి, ఇంతలా ఉన్నాయి, ద్రాక్షతో గీళ్ళు అయితే ఇంత పొడుగున్నాయి, బాగున్నాయి, అంత బాగానే ఉంది, మంచి సారవంతమైన భూమి, అది నిజంగానే పాలు తేలు ప్రవేశించే
భూమే అని చెప్పేసి బాగానే చెప్పారు అప్పటిదాకా. దాని తర్వాత అంటారు అక్కడ ఉండే మనుషులు శూరులు, ఒక్కొక్కడు రాక్షసులా ఉన్నారు, వాళ్ళ ముందు మేము మిడతల్లా కనబడతా ఉన్నాము, మనం అక్కడ పోయామంటే వాళ్ళకు మనం ఆహారం అయిపోతాము అని చెప్పేసి వీళ్ళు అవిశ్వాసంతో భయపడమే కాకుండా ప్రజలందరినీ భయపెట్టేశారు. వీళ్ళు చూసేదే తప్పుగా చూశారు. దాంతోపాటు మిగతా ప్రజలందరూ కూడా అదే కోణంలో చూసేటట్టుగా చేశారు. కానీ ఇదే మాట విన్న కాలేబు యెహోషువ బట్టలు చింపుకొని వాళ్ళు బురద వేసుకొని అయ్యలారా అలా అనుకోవద్దు, అది నిశ్చయంగా దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. వాళ్ళు ఏ పాటి వాళ్ళు మన దేవుని ఎదుట వాళ్ళు మనం జయించగలుగుతాము, దాన్ని మనం సాధన చేసుకోగలుగుతామని వీళ్ళు పాజిటివ్గా మాట్లాడుతున్నారు, ఎంతో ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు అనంటే వాళ్ళు మనుషులనే చూశారు 10 మంది, వీళ్ళేం చూడగలుగుతున్నారంటే మనుషులు చూశారు కానీ వాళ్ళకంటే బలవంతుడు వాళ్ళకంటే శక్తివంతుడైన దేవుడు కూడా వాళ్ళు ఏం చేయగలుగుతున్నారు, చూడగలుగుతున్నారు. వి మస్ట్ హ్యావ్ 2 visions. ఎవ్రీ బిలీవర్ మస్ట్ హ్యావ్ 2 visions. అంటే 2 రకాల దృష్టి కలిగి ఉండాలి. ఇక సమూయేలు కూడా కొన్నిసార్లు పొరపాటు పడ్డాడు. ప్రార్థన చేసేటప్పుడు ఒకరిని దావీదు వంశంలో ఇది యెష్షయి కుమారుల నుంచి ఒకరిని నేను ఏం చేయబోతున్నాను, రాజుగా నియమించబోతున్నాను, వాళ్ళు ఒక్కొక్కరిని పిలువనంటే ఇక ఆయన ఏం చూడగలుగుతున్నాడు, మంచి బలం ఉంది, హ్యాండ్సమ్గా ఉన్నాడు, మంచి శక్తి ఉంది, చూడడానికి బాగున్నాడు, ఇక ఈయనే రాజు అని చెప్పేసి నూనె తీయడానికి పోతా ఉన్నాడు. దేవుడు అంటాడు నో నేను ఏర్పరచుకునేవాడు ఇతను కాదు, నేను ఇతన్ని విసర్జించాను, ఇతను కాదు అని అంటాడు. ఇంకోటి వస్తాడు, వాళ్ళ డాడీ ఏమో ఏం చేస్తున్నాడు, పొగుడుతూ ఉన్నాడు, వీడు మంచి మ్యూజిషియన్ అండి, చక్కగా వాయిస్తాడు, మంచి టాలెంటెడ్ పర్సన్, జ్ఞానం ఎందుకు బాగుంది, లెక్కలు కూడా బాగా వేస్తూ ఉంటాడు అని చెప్పేసి ఆయన గురించి గొప్పలు చెప్పేస్తూ ఉన్నాడు. ఇక ఈయన అవన్నీ ఈ శరీర దృష్టితోనే చూసేసి ఇక ఇతనేమో అని చెప్పేసి నూనె తీస్తూ ఉన్నాడు ఊరికే, ఇతను కాదు అని చెప్పేసి మరలా దేవుడు విసర్జిస్తాడు. నేను మనుషులు చూసినట్లు నేను చూడను, నేను మనుషుల యొక్క హృదయాన్ని చూసేవాడిని దేవుడు చెప్తా ఉన్నాడు. అంటే మనుషునిగా చూస్తున్నాడు, ఈయనేమో శరీరాన్ని చూస్తూ ఉన్నాడు, దేవుడిని ఎలా చూస్తున్నాడు, దేవుడు హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. మనం కూడా ఆత్మీయులుగా we should not look at the physical appearance but we must see their hearts, their lifestyle. ఓకే, వాళ్ళ యొక్క జీవన శైలిని, వారి యొక్క మాట్లాడే విధానాలని, వారి యొక్క హృదయ ఆశల్ని మనం గమనించి మనం గ్రహించాలి. మనం గవాలన పైన చూసేసి రిజెక్టింగ్ అనుకుంటా ఉంటాం కొన్నిసార్లు. ఈవెన్ ఈ యొక్క ఏమంటారు జాబ్స్ రిక్రూట్మెంట్ కూడా అక్కడ కూడా చూస్తే చాలా మంది దే సీ ద ఎక్స్టర్నల్ అపియరెన్స్. జనరల్గా చాలా మంది ఎక్స్టర్నల్ అపియరెన్స్ చూసేసి చాలా మంది కొంతమందిని రిక్రూట్ కూడా చేసుకుంటూ ఉంటారు. దాని తర్వాత వాడు ఏం పనికిరాడరా బాబు అని చెప్పి తీసేయడం కూడా జరుగుతూ ఉంటుంది. టాలెంట్ చూసి తీసుకుంటారా బాబు, టాలెంట్ చూసి పనిలో పెట్టుకోమంటే అట్లా ఉంటారు. కొంత మనుషులు పైవేషాన్ని చూసే వాళ్ళుగా ఉంటారు ఈ లోక సంబంధులు. కానీ ఆత్మీయులు అలా ఉండడానికి వీల్లేదు. వి మస్ట్ సీ స్పిరిచువల్లీ యాజ్ వెల్. హల్లెలూయా. ఈ యొక్క పక్షి యొక్క రెండో వాల్యూ అదండి. ఏంటంటే అది హైలో ఎగురుతుంది, ప్లస్ దానికి ఫ్రెండ్స్ దానిలాగా ఆలోచించే వాళ్ళు ఉంటారు. రెండోది దానికి 2 types ఆఫ్ విజన్స్ ఉంటాయి. మనకు కూడా ఎలా ఉండాలి, స్పిరిచువల్గా యాజ్ వెల్గా ఫిజికల్గా 2 రకాల విజన్స్ మనకి ఉండాలి. మూడోదిగా చూస్తే ఆ యొక్క గ్రద్ద యొక్క మూడో యొక్క మంచి క్వాలిటీ ఏంటంటే అది చనిపోయిన జంతువులను ఎప్పుడు కూడా అది తినదు. ఇట్ నెవర్ టచ్ డెడ్ బాడీస్. డెడ్ బాడీస్ ఏది పట్టుకుంటుంది, ఇంకోటి ఉంటుంది దానిలాగా రాబందులు. అది ఎప్పుడు చనిపోయిన పీనుగులపైన చనిపోయిన జంతువులపైన పీక్కొని తింటూ ఉంటుంది. కానీ ఆ గ్రద్ద ఎప్పుడు కూడా చనిపోయిన శవాలపైన ఎప్పుడు కూడా తినదు. అది ఆల్వేస్ అది వేటాడి ఫ్రెష్గా ఉన్న వాటినే తింటది తప్ప ఎప్పుడో చచ్చిపోయి మురిగిపోయి వాసన వస్తున్న వాటి దగ్గరికి అవి ఈ ఆల్వేస్ ట్రై ఫర్ ఫ్రెష్ థింగ్స్. అంటే కొత్త వాటిపైనే తన యొక్క మనసు ఉంటుంది తప్ప ఆల్రెడీ చనిపోయి కుళ్ళిపోతున్న వాటిపైన అవి మనసు పెట్టదు. గ్రద్ద తినదు, తన పిల్లలకు అది పెట్టదు. అది చక్కగా చంపేసి రక్తం ముట్టుతుంటే
తీసుకెళ్ళి దాని పిల్లలకు పెడుతుంది, అది తింటుంది, దాని పిల్లలకు పెడుతుంది. అది ఇప్పుడు కూడా చనిపోయిన శవాల దగ్గర ఉండదు. ఆత్మీయులుగా మనం ఏం నేర్చుకోవాలంటే మనం కూడా జరిగిపోయిన విషయాల దగ్గర మనం ఉండకూడదండి. వి షుడ్ నాట్ స్టే ఇన్ పాస్ట్. ఎప్పుడు జరిగిపోయిన విషయాల పట్ల అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటాం. ఇంకా మనం కొత్త విషయాలని ఆలోచించు, కొత్త విషయాల పట్ల మనం వేగిరపడం చాలాసార్లు. కొంతమందికి ఎప్పుడు చూడు, అబ్బా నేను 10th క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చాను, నేను అంత ఎవరు ఇంటెలిజెంట్ లేరు అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. సరే 10th క్లాస్లో అయిపోయింది, ఇప్పుడేం చేస్తున్నావు చెప్పు. నౌ వాట్ యువర్ డూయింగ్, ఇప్పుడేం టార్గెట్స్ ఉన్నాయి? సరే అప్పుడు అచీవ్ చేసావు, సంతోషమే. ఇప్పుడు అచీవ్ చేయాలా, ఇప్పుడు ఫోకస్ చేయి. ఇప్పుడు ముందు ఉన్న వాటిపైన నువ్వు ఫోకస్ చేయి. జరిగిపోయిన వాటిపైన ఎందుకు, జరిగిపోయిన విషయాల గురించి ఎందుకు ఆలోచించుకుంటూ కూర్చుంటావు? జరిగిపోయిన విషయాల్లో అవే ఆలోచించుకు, బాధాకరమైనవే సరే సంతోషకరమైనవే సరే, మనము అయిపోయిన వాటిని దాన్ని మర్చిపోవాలి. వి మస్ట్ ఫోకస్ ఆన్ న్యూ థింగ్స్. కొత్త విషయాల పట్ల ఇక మనం ఆలోచించాలి. కొంతమంది ఇక పాస్ట్లోనే ఉంటారు, ఇక అక్కడెక్కడో 1947లో కూర్చొని ఏడుస్తూ ఉంటారు. ఇక బయటికి రారు, ఇక అటు ఇటు మాట్లాడతారు, మన ఆలోచన అటే ఉరుకుతాయి. 10 సంవత్సరాల క్రితం ఏమైందో, 5 సంవత్సరాల క్రితం ఏమైందో, 2 సంవత్సరాల క్రితం ఏమైందో, అదే బాధలో ఉంటారు తప్ప వాళ్ళు బయటికి రారు అసలు. కొంతమంది లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ ఫెయిల్ అయిన వాటినే మనసు పెట్టుకుంటూ ఉంటారు. అయిపోయింది అయిపోయింది, జస్ట్ ఫోకస్ ఆన్ నెక్స్ట్ వాట్ టు డూ. ఏం చేయాలో, నెక్స్ట్ ఏం చేయాలో దాని మీద గురి పెట్టండి. అయిపోయిన దాని గురించి, ఫెయిల్యూర్స్ గురించి, సక్సెస్ గురించి ఎందుకు? దానివల్ల ఉపయోగం ఏముంది? ఏమీ లేదు. గ్రద్ద ఎప్పుడు కూడా పాస్ట్లో అంటే చనిపోయిన వాటిపైన ఇలా ఉండదో, ఫ్రెష్లీ వాటిపైన దానికి దృష్టి ఉంటుందో, మనం కూడా అయిపోయిన విషయాల పట్ల మనం ఎప్పుడు కూడా కూర్చొని ఉండకూడదు. అయిపోయిన విషయాల పట్ల కూర్చొని ఉంటే మనం ముందుకు కొనసాగలేము. అపోజిట్ పౌలు అంటాడు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో అంటాడు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13 చదవండి. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము కొరకు పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అని అంటా ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. ఎంత చక్కగా చెప్తా ఉన్నాడు. నేను ఇదివరకే సాధించానని చెప్పేసి, ఇదివరకే అయిపోయింది అంతా, నేను చేయాల్సినంత చేసానని చెప్పేసి నేను అనుకోవట్లేదు. వెనుకున్న వాటిని అంట మర్చిపోయాడంట, ముందున్న వాటి కొరకు ఏం చేస్తున్నాడంట, వేగిరపడుతున్నాడంట. విత్ ఎనర్జీ ఈజ్ రన్నింగ్ టు అచీవ్ ఇట్. మనం చాలాసార్లు కొన్ని సాధించగానే చాలా సాధించేసాను, ఇక చాలు ఇక అని చెప్పేసి కూర్చుంటూ ఉంటాం. కొన్ని సాధించగానే ఇక చాలు, ఇక జీవితానికి ఇది చాలు, కూర్చుందాం ఇక అనిపిస్తూ ఉంటుంది. కానీ ఈయన ఆల్రెడీ ఎన్నో సంఘాలు కట్టాడు, ఎన్నో ఆత్మలు రక్షించాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు. స్టిల్ అంటున్నాడు, అవన్నీ నేను మర్చిపోతున్నాను, సాధించినది అదే సర్వస్వమని నేను అనుకోవట్లేదు, వెనుకున్న వాటిని ఇక మర్చిపోతున్నాను, ముందున్న వాటి కొరకు నేను వేగిరపడుతున్నాను, గురి వద్దకే పరిగెత్తుతున్నాను. తన ఫోకస్ అంతా కూడా ఇంకా కొత్త కొత్తవి క్రియేట్ చేసుకుంటాడు, కొత్త కొత్త టార్గెట్స్ పెట్టుకుంటూ ఉంటాడు, వెళ్తూనే ఉంటాడు. అది అయిపోగానే ఇంకో కొత్త టార్గెట్ పెట్టుకుంటాడు, మళ్ళీ వెళ్తూనే ఉంటాడు. పరుగు ఇక తన జీవితం అంతా కూడా ఒక దగ్గర ఆగిపోలేదు ఆయన. వేరే అపోస్తలులు యెరూషలేములోనే ఆగిపోయారు, కొంతమంది ఎఫెసులోనే ఆగిపోయారు, కొంతమంది వేరే ఒక ప్రాంతంలోనే ఆగిపోయారు. కానీ అపోస్తలుడైన పౌలు ఆల్వేస్ రన్నింగ్ టు న్యూ ప్లేసెస్, ఆల్వేస్ రన్నింగ్ టు న్యూ ప్లేసెస్. ఒక దగ్గర ఆయన ఆగలేదండి. 3 మిషనరీ జర్నీస్ చేశారు, 3 మిషనరీ జర్నీస్. అందరూ ఒక సంఘంలోనే కూర్చొని ఇంకా జీవితంలో అక్కడే ఉండిపోయారు, 2-3 సంఘాలు పట్టుకొని. కానీ ఈయన మాత్రం ఒక సంఘం ఏర్పడగానే కథ ఇచ్చేస్తూ ఉన్నాడు, మళ్ళీ వేరే స్ట్రైవ్ చేస్తూ ఉన్నాడు, వేరే కొత్త ఆత్మల కొరకు పరిగెత్తా ఉన్నాడు. వాళ్ళు గ్యాదర్ అయిపోయిన తర్వాత సంఘం ఏర్పడిన తర్వాత మళ్ళీ పరిగెత్తా ఉన్నాడు. అంటే ఈ హ్యాడ్ ఏ సపరేట్ టార్గెట్స్ టు హిస్ లైఫ్. వేరే అపోస్తుల కంటే ఆయన ఎందుకు భిన్నమైన వాడు, ఎందుకు ఆయన అంతా అభినందిస్తారు, లేకపోతే ఆయన ఒక ఇన్స్పిరేషన్గా చాలామంది సేవకులు ఎందుకు తీసుకుంటారంటే
హీ నెవర్ కాంప్రమైజ్డ్ విత్ వాట్ హీ అచీవ్. ఆయన ఏమి అచీవ్ చేశాడో దాంతో ఆయన కాంప్రమైజ్ అయిపోయి దానికి అక్కడే కుదలపడలేదు. ఆయన పరిగెత్తుతూనే ఉన్నాడు, కొత్త కొత్త టార్గెట్స్ పెట్టుకుంటూనే ఉన్నాడు. మన జీవితాల్లో కూడా అయిపోయిన విషయాల దగ్గర మనం కూర్చోడానికి దేవుడు మనం ఏర్పరచుకోలేదు. మనం ఎప్పుడు కూడా మనం బతికున్న రోజులు కూడా కొత్త కొత్త విజన్స్ని మనం ఏర్పాటు చేసుకోవాలి, కొత్త కొత్త టార్గెట్స్ మనం పెట్టుకోవాలా. దాన్ని రీచ్ అవ్వడానికి మనం ఏం చేస్తూ ఉండాలా? పరిగెత్తుతూనే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ గ్రద్దలో ఉన్న అదొక మూడొక క్వాలిటీ. అది 4వ చూస్తే ఈగిల్ లవ్స్ స్టార్మ్. యాక్చువల్గా అంటే గ్రద్దలు తుఫానులను ఇష్టపడతాయి. ఏంటిదండి? గ్రద్దలు తుఫానులను ఇష్టపడతాయి. తుఫాన్ రాగానే వేరే పక్షులు అన్నీ కూడా కిచకిచకిచఉంటాయి. ఎక్కడ గుళ్ళు ఉన్నాయి రా బాబు, ఎక్కడ గుళ్ళు ఉన్నాయి, నా ఇల్లు ఎక్కడ ఉందని చెప్పేసి వెతుకొని దూరతా ఉండే దాంట్లోకి భయపడి. తుఫాన్లు వచ్చినప్పుడు, పెద్ద పెద్ద గాలులు వచ్చినప్పుడు అవి తాళలేక, ఆ గాళ్ళకి తాళలేక అవి వెళ్ళిపోయి పారిపోతూ ఉంటాయి, తన గూళ్ళకి వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ గ్రద్ద ఎంజాయ్ చేస్తుంటారు దాన్ని. అది ఎంత ఫోర్స్ఫుల్గా వస్తే ఇంకా దాన్ని ఎగరాల్సిన అవసరం లేదు కదా, రెక్కలు చాల్సి చాలు పైకి లాక్కుని వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే దాని యొక్క డిఫికల్టీస్ని కూడా ఆపర్చునిటీస్గా దాన్ని వాడుకుంటుంది అనమాట గ్రద్ద. డిఫికల్ట్ సిచ్యువేషన్స్ కూడా మనకి ఆపోజిట్ సిచ్యువేషన్స్ కూడా దానికి ఫేవరబుల్గా మార్చుకునే టాలెంట్ దేనికి ఉందంటే గ్రద్దకు ఉంది. ఒక విశ్వాసికి కూడా, ఒక బిలీవర్ కూడా, దేవుని బిడ్డకు కూడా అలాంటి టాలెంట్ ఉండాలి. మన జీవితంలోకి ఎన్ని రకాల సమస్యలు వచ్చినా సరే, మన జీవితం మీదకి ఎన్ని రకాల తుఫాన్లు వచ్చినా సరే, ఎన్ని రకాల మన గాలులు మన మీద వీచినా సరే, మనం దాన్ని ఆపర్చునిటీగా యూజ్ చేసుకొని ఇంకా ఎదగడానికి ప్రయత్నం చేయాలి తప్ప, అమ్మో నాకు శ్రమలు వచ్చేసాయి, ఇంకా నా జీవితం ఇంక ఇంతతో అయిపోయింది, ఇంకా నేను ఇంకా లేవలేను అని చెప్పేసి ఉండడానికి వీలేదు. గ్రద్ద అలా చేయదండి. వేరే పక్షులన్నీ అలాగే చేస్తాయి. కానీ గ్రద్ద ఒక్కటే ఇట్ విల్ యూజ్ యాజ్ అన్ ఆపర్చునిటీ. దాని ఒక అవకాశంగా వాడుకుంటూ ఉంటుంది కష్టాన్ని. దాన్ని ఇంకా దాని ఒక సక్సెస్కి ఒక స్టెప్ లాగా దాన్ని యూజ్ చేసుకుంటూ ఉంటుంది. మనం కూడా అట్లాంటి ఆ పాజిటివ్ యాటిట్యూడ్తో మనము ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. మనం ఏదైనా కోల్పోయినప్పుడు దానికి బాధపడాల్సిన అవసరం లేదు. వి మస్ట్ పాజిటివ్గా ఆలోచించాలి. సంథింగ్ న్యూ ఈస్ కమింగ్ అగైన్ అని చెప్పేసి మనం ముందుకు వెళ్ళాలి. వెన్ విల్ లూజ్ సంథింగ్, దాన్ని మర్చిపోయి మనం ఏం చేయాలి? వి షుడ్ హ్యావ్ హోప్, వీఆర్ గోయింగ్ టు గెట్ సంథింగ్ న్యూ అని చెప్పేసి మనము ఆ హోప్తో మనము ఆ బాధని తొక్కేసుకొని మనం ఏం చేయాలి? పైకి లేవాలి. ఆ బాధలో ఉండడానికి దేవుడు మనల్ని పిలవలే. మనకు వస్తాయి, విశ్వాసులందరూ కూడా శ్రమలు వస్తాయి. నీతిమంతుడికి అనేక శ్రమలు నీతిమంతుడినే కలుగుతాయంట. మన అనేకమైన, దుర్మార్గులకైనా కొన్ని తక్కువ వస్తాయేమో తప్ప నీతిమంతుడికి అనేకమైన కలుగుతాయంట. వాటన్నిటిలో నుండి యెహోవాయే వారిని తప్పించును. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలు విశ్వాసులకి ఇన్విటబుల్, అంటే దాన్ని తీసివేయలేని. కష్టాలు, శ్రమలు అనేవి విశ్వాస జీవితంలో నుంచి వేరు చేయలేని పరిస్థితి. అది ఖచ్చితంగా ఉంటుంది విశ్వాస జీవితంలో. అన్యుల కంటే ఎక్కువగా విశ్వాసులకే ఉంటుంది. కాకపోతే హౌ యూ సీ దట్ సిచ్యువేషన్ అనేది మోర్ ఇంపార్టెంట్. ఆ యొక్క తుఫాను నీ జీవితంలోకి వచ్చినప్పుడు, ఆ కష్టాలు నీ జీవితంలోకి వచ్చినప్పుడు దాన్ని ఎలాగ నువ్వు అధిగమించాలి అనే స్కిల్ నీకు ఉండాలి, ఆ టాలెంట్ నీకు ఉండాలి. దావీదు అంటాడు, నా వ్రేళ్ళకి నీవే కదా యుద్ధము నేర్పింది అని అంటాడు. యుద్ధాన్ని నేర్పించాడంట, దేవుడు ట్రైనింగ్ ఇచ్చాడంట. అంటే ఎట్లాగా శత్రువుల మీద దాడి చేసినప్పుడు ఆయనకి అసలు ఏం తెలుసండి బాబు? ఆయన యుద్ధం ఏమన్నా ట్రైనింగ్ చేసిన వాడా? గొలియాతు మీదకి పోయినప్పుడు అసలు ఏం తెలియదు, రాళ్ళు పట్టుకొని పోతా ఉన్నాడు. ఒరే నేను కుక్కని అనుకున్నవారు రాళ్ళు తీసుకొని వస్తున్నావు అని చెప్పేసి ఆవిడే ఆశ్చర్యపోతా ఉంటాడు గొలియాతు. కానీ ఈయన నేర్పించాడంట, ఆ స్కిల్ నేర్పించాడు. దీంతో మనం కొట్టగలుగుతాం అని చెప్పేసి పదరా అని చెప్పేసి తీసుకుపోయాడు. అంటే దేవుడు మనకి నేర్పిస్తాడండి హౌ టు డీల్ ద సిచ్యువేషన్స్, హౌ టు ఓవర్కమ్ ద సిచ్యువేషన్స్, హౌ టు దాన్ని ఎలాగ అధిగమించాలనే టాలెంట్ మనకు ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. కానీ మన యాటిట్యూడ్ మంచిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఏ సిచ్యువేషన్ అయినా సరే మనము అధిగమించి మనము ముందుకు వెళ్ళగలుగుతాము. చూస్తే రోమిలికి రాసిన పత్రిక
5వ అధ్యాయము 3 నుండి 5 వచనాలు చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు ఒకసారి చదువుకుందాం. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమలయందు అతిశయపడుదుము. వావ్, శ్రమలయందు అతిశయపడతాడంట. ఇంకా ఎందుకు? ఆ శ్రమ ద్వారా తనకి ఏమొస్తుందంట? ఈజ్ డెవలపింగ్ హిస్ క్యారెక్టర్. ఓర్పు, సహనము, దీర్ఘశాంతము, ఇవన్నీ ఆ శ్రమలో నుంచి ఆయనకి డెవలప్ అవుతూ ఉన్నాయి. ఈ యూజింగ్ ఇట్. యాక్చువల్గా కొంతమంది శ్రమ వస్తే ఇంకా చిరాకు పడుతూ ఉంటారు, ఇంకా కోపిస్టులో అయిపోతారు, ఇంకా హారర్గా అయిపోతూ ఉంటారు వాళ్ళు. ఎందుకు అట్లా అయిపోతారో తెలియదు. అపోజిట్ పౌలు అంటున్నాడు, ఐ బోస్ట్ ఇన్ ద, ఇలాంటి సిచ్యువేషన్స్లో నేను చాలా అతిశయపడతాను అంటా ఉన్నాడు. ఎందుకంటే దాంట్లో నుంచి నేను చాలా నేర్చుకుంటున్నాను అంటున్నాడు. చూడండి, అది ఇట్ ఈస్ నాట్ ఏ పాజిటివ్ థింగ్ టు లెర్న్. స్టిల్ ఆ నెగిటివ్లో నుంచి కూడా తను ఏం తీసుకుంటున్నాడు? పాజిటివ్ని తీసుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. మన జీవితంలో అనేక నెగిటివ్ సిచ్యువేషన్స్ మన జీవితంలోకి వస్తాయి. దాంట్లో నుంచి మనం పాజిటివ్ని బయటికి తీయడమే విశ్వాస యొక్క లక్షణం. అది మనం స్పెషల్ పర్సన్గా మనం చేస్తూ ఉంటుంది. అందరిలాగానే మనము ఆ బాధల్లో కష్టాల్లో వచ్చినప్పుడు అందరిలాంటి యాటిట్యూడే మనకే ఉండదు అనుకోండి. వీఆర్ నో మోర్ స్పెషల్ టు దెమ్. ఈ లోకానికి మనమేం అతీతులం కాదు, ఇక అందరిలాగానే మనం. బట్ అన్ని సిచ్యువేషన్లో కూడా మనం దాంట్లో నుంచి పాజిటివ్ తీసుకొని మన జీవితాలు ఎదగడానికి ఉపయోగించుకోవడమే విశ్వాస యొక్క లక్షణము. హల్లెలూయా. కాబట్టి ఇక మళ్ళీ ఇంకో చోట కూడా అంటాడు. ఏమిటంటే కీర్తన గ్రంథము 119 67 వచనం చూద్దాం. అక్కడ అంటాడు, 119 కీర్తన 67 వచనం. శ్రమ కలుగుక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకొనుచున్నాను. శ్రమ కాకముందంట త్రోవ విడిచాడంట, ఇష్టం వచ్చినట్టు బతికేశాడంట. శ్రమ రావడం వల్ల ఏమైందంట? మళ్ళా దారిలోకి వచ్చాడంట. అంటే ఆ యొక్క ప్రాబ్లమ్ని, ఆ సిచ్యువేషన్, ఆ శ్రమ ఏమొచ్చిందో మనకు తెలియదు, కానీ ఆ శ్రమను ఉపయోగించుకొని ఆయన ఏం చేస్తున్నాడు? రైట్ వేలోకి వస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు శ్రమలు మన రైట్ వేలోకి నడిపించడానికి దేవుడు పంపిస్తాడు. మన మంచి కోసమే అది నిజానికి. అలాగే వదిలేసి ఉంటే త్రోవ విడిచిన వాళ్ళలాగానే ఉండి నరకంలో కొట్టుకుపోయేవాడు. దేవుడికి అలాంటి ఇష్టం లేదు. తన బిడ్డలు నరకంలో కొట్టుకుపోవడం అనే ఇష్టము లేదు. అందుకనే కొన్నిసార్లు హర్డిల్స్ పెడతా ఉంటాడు. మధ్యలో బ్రేక్లు వేస్తూ ఉంటాడు. ఎక్కడికి వెళ్తున్నావు బాస్ వాళ్ళు అని చెప్పేసి మధ్యలో ఆపేస్తూ ఉంటాడు. మన స్పీడ్ బ్రేకర్లు వేస్తూ ఉంటాడు. మధ్యలో స్లో అవ్వాల్సిందే, కానీ స్లో అవ్వాల్సిందే, మళ్ళా ఆలోచించాల్సిందే, మళ్ళా రైట్ వేలో మనము రావాల్సిందే. అది మన రేస్ హర్డిల్ రేస్ అంటే సాఫీగా ఉన్న రేస్ కాదు. మధ్యలో ఏముంటాయి? అవి ఐరన్ రాడ్స్ పెడతా ఉంటారు. దాన్ని జంప్ చేసుకుంటూ వెళ్ళాలి, చూసుకుంటూ వెళ్ళాలి. ఎలా పడతాలో వెళ్తే కింద పడిపోతాం. దేవుడు మనకి శ్రమలు అనేవి ఒక స్పీడ్ బ్రేకర్ లాగా మనకు పెడతా ఉంటాడు. సమ్టైమ్స్ మనము ఆవేశంలో వెళ్ళిపోతూ ఉంటాం. కొన్నిసార్లు అవి ఏం చేస్తాయంటే కంట్రోల్ చేస్తూ ఉంటాయి. మన యొక్క యాటిట్యూడ్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. మన యొక్క జీవితాన్ని మనం ఏం చేస్తుంది? అది కంట్రోల్ చేస్తుంది. రాంగ్ వేలో వెళ్ళకుండా కొన్నిసార్లు ఆగడానికి ఒక అవకాశం అనమాట. ఆగి ఆలోచించడానికి ఒక అవకాశం. హల్లెలూయా. ఇక కీర్తనలో కూడా మధ్యలో సెలా అని వాడుతూ ఉంటారు. సెలా అని వస్తుంది. కొన్ని మాటలు చెప్తా ఉంటారు, మధ్యలో సెలా అని అంటూ ఉంటాడు. అంటే దాని యొక్క అర్థం ఏంటంటే ఆగి ఆలోచించు అని అర్థం అనమాట. అంటే కీర్తనకారుడు రాస్తే ఆగుతాడు. ఆగేసి ఆ వచనాలు గుర్తుకు రావట్లేదు, ఏం రాయాలని అర్థం కావట్లేదు. ఆలోచించి మళ్ళీ ఆగుతాడు కొద్దిసేపు, మళ్ళీ ఆలోచించి మళ్ళీ ట్యూన్ కడతాడు. మళ్ళీ ట్యూన్ కట్టేసి మళ్ళీ రాస్తూ ఉంటాడు. సెలా అక్కడ వాడుతూ ఉంటారు అనమాట. జీవితాల్లో కూడా సెలా అనేది ఉండాలి. మనం ఏం చేస్తున్నా సరే మధ్యలో ఆగాల. ఎటు వెళ్తున్నాం? రైట్ డైరెక్షన్ ఉన్నా. మనం కొన్నిసార్లు తెలియని రూట్లో వెళ్తున్నప్పుడు గూగుల్ మ్యాప్ పెట్టుకొని చూసుకుంటూ ఉంటాం. మధ్యలో జంక్షన్స్ వస్తాయి. కొన్నిసార్లు ఇటు చూపిస్తుంటే కొన్ని సైడ్ చూపిస్తుంది. ఆగాల. ఆగేసి కరెక్ట్ ఏ టర్న్ 60 సెకండ్స్లో టర్న్ కావాలంటారు కొన్నిసార్లు. అంటే 60 మీటర్స్లో అట్లా అంటారు.
మనం కొన్నిసార్లు ముందే టర్న్ అయిపోతాం, మనం దూరంగా చూసేసుకొని ఇట్లా టర్న్ అయిపోతుంటాం. అది కాదు వేరే గల్లీని మళ్ళీ రివర్స్ వస్తూ ఉంటాం. అదే ఆగినప్పుడు మనకు క్లియర్గా కనపడుతుంది, ఇది కాదు నెక్స్ట్ స్ట్రీట్ అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. అలాగే జీవితాల్లో కూడా శ్రమలు అనేవి కొన్నిసార్లు రాంగ్ వేలోకి వెళ్ళకుండా మనల్ని అడ్డుకోవడానికి దేవుడు పంపిస్తూ ఉంటాడు. దాన్ని పాజిటివ్గా చూసినప్పుడు మనం ఎన్నో మన జీవితాలకి నేర్చుకోగలుగుతాము. హల్లెలూయా. దాని తర్వాత చూద్దాము, ఈ యొక్క గ్రద్దల యొక్క 5వ లక్షణము ఏంటిదంటే తను తాను ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే సరి చేసుకుంటూ ఉంటుంది. తను తాను ఎప్పుడు కూడా అది సరి చేసుకుంటూ ఉంటుంది. ఈ ఈగిల్స్లో ఉన్న గొప్ప విషయం ఏంటంటే అది ఓల్డ్ అయినప్పుడు తన ఈకల్ని ఏం చేస్తుంది, తీసేసుకుంటూ ఉంటుంది. ఎందుకంటే ఈకలు బరువు అయిపోతాయి. ఓల్డ్ అయిపోయినప్పుడు అవి చాలా ఈకలు ఎక్కువ అయిపోయినప్పుడు, వృద్ధాప్యం ఉన్నప్పుడు అది అంత బలం రాదు దానికి. ఎక్కువ అయిపోయినప్పుడు ఆ బరువు ఎక్కువ అయిపోతుంది, ఎక్కువగా అలసిపోతూ ఉంటుంది. అదేం చేస్తుందంటే ఒక సైడ్ ఒక కొండ మీద కూర్చొని తనకు తానే ఏం చేస్తుందంటే ఆ ఈకలన్నీ పీకేసుకుంటుంది, హార్ట్ చేసుకుంటుంది తను తానే. అది బాధ అనిపిస్తుంది దానికి, స్టిల్ దాన్ని తీసేసుకుంటుంది. ఎందుకంటే అది ఇంకా కొన్ని రోజులు బ్రతకాలన్న ఆశతో, ఇంకా కొన్ని రోజులు తన జీవనాన్ని కొనసాగించాలన్న ఆశతో ఏం చేస్తుందంటే అది దాని యొక్క ఈకల్ని పీకేసుకుంటుంది. మరలా వస్తాయి, కొత్త ఈకలు వస్తాయి. అది పీకేసుకున్నప్పుడు మరలా కొత్త ఈకలు వస్తాయి. విశ్వాస జీవితంలో కూడా మనం ఎప్పటికప్పుడు మన జీవితాల నుంచి కొన్ని అనవసరమైనవి ఏం చేయాలి, తీసేసుకుంటూ ఉండాలి. హల్లెలూయా. మనం అదే మోసుకుంటూ తిరిగామనుకోండి, ఈ జీవిత యాత్రను మనం ముందుకు కొనసాగలేం, అలసిపోతాం, ఇంకా చాలా అనుకుంటాం, ఇంకా ముగించేసేయాలనిపిస్తుంది కొన్నిసార్లు. అనవసరమైనవన్నీ కూడా మనం కూడా ఏం చేయాలి, మన జీవితాల్లో మన హృదయాల నుంచి వాటిని ఏం చేయాలి, తీసేసేయాలి. మన మైండ్ నుంచి ఏం చేయాలి, వాటిని తీసేసేయాలి. అప్పుడు నువ్వు తేలికగా అయిపోతావు, నువ్వు అప్పుడు తేలికగా పరిగెత్తగలుగుతావు, తేలికగా నువ్వు ముందుకు నీ జీవితాన్ని కొనసాగించగలుగుతావు. అపోస్తలుడైన పౌలు కూడా అంటాడు, ఏమంటాడంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 31వ వచనం చూద్దాం. మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు మిమ్మల్ని గూర్చి నాకు కలిగి ఉన్న హృదయంతోడు నేను దినదినమును చనిపోతున్నాను అని చెప్పుదును. ఆ యొక్క పౌలు అంట దినదినము చనిపోతా ఉన్నాడంట. ఎవ్రీడే హీఈస్ డైయింగ్ అంటున్నాడు. అంటే ఎవ్రీడే తన శరీరంతో తాను పోరాడి శరీరాన్ని చంపుకుంటూ బతుకుతూ ఉన్నాడు. శరీరాన్ని తాను చంపుకుంటూ, శరీర ఆశలను చంపుకుంటూ, శరీర కోరికలు చంపుకుంటూ, తన ఫోకస్ కరెక్ట్గా ఉండడానికి కొన్నిసార్లు ఆటంకం పడుతుంది. మనలాగానే తను కూడా శరీరం ఉంది, మనలాగానే తను కూడా ఆలోచనలు వస్తూ ఉంటాయి, మనలాగానే తను కూడా డైవర్షన్స్ అవుతూ ఉంటాయి. ఆయన ఏం చేశాడంటే దినదినము ఆయన ఏం చేస్తున్నాడంట, చంపుకుంటున్నాడంట ఆశలన్నింటినీ. హీఈస్ కిల్లింగ్ ఈస్ ఈవిల్ థాట్స్ ఎవ్రీడే. చంపుకోవడం అంటే ఒక చోట అంటాడు, ఏమంటే నన్ను నేను నాకు కలిగిన దర్శనం బట్టి నన్ను నేను అతిశయపడుతునేమో అని సమస్తమును పెంటగా ఎంచుకున్నాను అంటాడు. అందరికంటే నేను దౌర్భాగ్యుడిని అని చెప్పుకుంటాడు కొన్నిసార్లు. అంటే తాను ఆయన యాక్చువల్గా తను బూస్ట్ అవ్వడానికి చాలా ఉన్నాయి రీజన్స్. ఎవరికి కలిగిన దర్శనాలు తను కలిగాయి, ఎవరు చేయలేని అద్భుతాలు తను చేశాడు, ఎవరు చేయని పరిచయం తను చేశాడు. ఆయన బూస్ట్ అవ్వడానికి చాలా ఉన్నాయి. బట్ స్టిల్ ఆయన ఏం చేస్తానంటే నో అతిశయం నాలోకి, గర్వం నాలోకి రావడానికి వీల్లేదు. నేను చేసిన పరిచయం బట్టి నాకు గర్వం వస్తుందేమో, నేను చేసిన అద్భుతాలను బట్టి గర్వం వస్తుందేమో, నేను చూసిన దర్శనాలను బట్టి గర్వం వస్తుందేమో అని చంపుకుంటున్నాడు తను తాను. హీఈస్ కిల్లింగ్ హిమ్సెల్ఫ్ ఎవ్రీడే అంట. చాలామంది నేను దేవుడి కోసం చేస్తానంటే దేవుడి కోసం చేస్తానే అంటే చాలామంది రొమ్ములు కొట్టుకుంటూ ఉంటారు. ఓ భక్తుడు అంటాడు, దేవుని కోసము హతసాక్షి అవ్వడం కంటే దేవుని కోసం బ్రతకడమే చాలా కష్టం అంటాడు. దేవుడి కోసము హతసాక్షి అవ్వడం కంటే దేవుడి కోసం బ్రతకడమే చాలా కష్టం అంటాడు. ఎందుకంటే హతసాక్షి అంటే ఒకసారిగా చచ్చిపోతాడు, ఒక దెబ్బతో చచ్చిపోతాడు, ఒక బుల్లెట్ వేసాడంటే కథం అక్కడికి ఎండ్ అయిపోతుంది లైఫ్. కానీ దేవుడి కోసం బతకాలనుకున్నవాడు ప్రతిరోజు చావాలి, ప్రతిరోజు చంపుకుంటూ బతకాలి.
ప్రతిరోజు హీ మస్ట్ కిల్ హిమ్సెల్ఫ్. తను తాను చంపుకుంటూ బ్రతకాల, దేవుడి కోసం బతకాలి అనుకున్నవాడు. అపోస్తలుడైన పౌలు దేవుడి కోసం బతకాలనుకున్నాడు, దేవుడి కోసం జీవించాలనుకున్నాడు, దేవుడి పని చేయాలనుకున్నాడు. అందుకనే ఆ దేవుడి పనికి అడ్డుగా ఉన్న ప్రతి దాన్ని ఏం చేస్తా ఉన్నాడు, ఆ శరీరంలో చంపుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. మనం కూడా మన జీవితాల్లో కూడా మనము ఎవ్రీడే వి మస్ట్ కిల్ అవర్ ఫ్లెష్లీ డిజైర్స్. ఆ శరీర కోరికలు, శరీర ఆశల్ని, ఆత్మ సంబంధమైన విషయాల నుంచి డైవర్ట్ చేసే ప్రతి దాన్ని మనం ఏం చేయాలండి, వి మస్ట్ కిల్ ఇట్. మనం చంపుతూ ఉన్నప్పుడే మనం ముందుకు కొనసాగలుగుతాము, దేవుని పనిలో మనం ముందుకు వెళ్ళగలుగుతాము. గ్రద్ద ఇక నా వల్ల కాదులే, ఇక చాలు, ఇక నన్ను హర్ట్ చేసుకోలేను అంటే అది చచ్చిపోతుంది. అది బ్రతకలేదు, వేటాడలేదు, అది ఎగరలేదు, తన జీవితం ఇక అంతమైపోతుంది అక్కడికి. కానీ తను తాను ఎప్పుడైతే హర్ట్ చేసుకుందో, తను తాను ఎప్పుడైతే ఈగలు తీసేయడం మొదలుపెట్టిందో, దేవుడు మళ్ళీ కొత్త ఈకలు ఇచ్చాడు దానికి. హల్లెలూయా. మళ్ళీ కొత్త ఈకలు ఇస్తూ ఉంటాడు. నిన్ను నువ్వు చంపుకుంటా ఉంటుంటే, నిన్ను శారీరకంగా చంపుతూ ఉంటుంటే ఆత్మీయంగా అంత ఎనర్జీ వస్తూ ఉంటుంది నీకు, ఆత్మీయంగా అంత బలం వస్తూ ఉంటుంది, అంత ఫైర్ నీలో మండుతూ ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి మనం ఆల్వేస్ వి ఆర్ ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ స్పిరిచువల్ వరల్డ్. మనం ఆత్మ సంబంధమైన యుద్ధంలో ఉన్నాము. మొట్టమొదటి శత్రువు సాతాను కాదండి, మన శరీరమే మన శత్రువు. మొట్టమొదటిది మన శరీరమే మన శత్రువు. మన శరీరాన్ని మనం ఎప్పుడు కంట్రోల్లో పెడుతూనే ఉండాలి, ఎప్పుడు దాన్ని అదుపులో పెడుతూనే ఉండాలి. మన శరీరంలో ఉన్న నాలుక కొన్నిసార్లు మనల్ని అదుపు తప్పేలాగా చేస్తుంది, మన శరీరంలో ఉన్న కనులు మనల్ని అదుపు తప్పేలాగా చేస్తాయి, మన శరీరంలో ఉన్న ఆ ఆలోచనలు మనల్ని అదుపు తప్పేలాగా చేస్తూ ఉంటాయి. అపోస్తలుడైన యాకోబు రాసిన పత్రిక అంటాడు, నాలుక కొంచెమే కానీ అది అగ్ని అంటాడు. అగ్ని కొంచెం నిప్పుర విధంగా అయితే ఇక అడవినంత తగలబెట్టేస్తుందో, ఒక నాలుకలో నుంచి వచ్చే మాట ఎన్నో జీవితాల్ని తగలబెట్టేయగలదు అని అంటూ ఉంటాడు. కాబట్టి మనలోనే ఉన్నాయి, ప్రపంచం అంతా మన నోట్లేదు ఆయన ఒక రకంగా చెప్పాలంటే. సో మన కంట్రోల్లో ఉండాలి, మనం మాట్లాడే మాటలు ఏం మాట్లాడుతున్నాం అనే ఆలోచనలో ఉండాలి, కంట్రోల్లో పెట్టుకోవాలి మన మాటలు. అధికంగా మాట్లాడడం వల్ల దాంట్లో తప్పులు ఉండగా మానవు ఖచ్చితంగా దాంట్లో పాపం అనేది వస్తుంది. ఖచ్చితంగా ఎక్కువ మాట్లాడకూడదు, ఎక్కువ ఆలోచించకూడదు, మన కంట్రోల్లో ఉండాలి. అన్నీ కూడా కంట్రోల్డ్ లైఫ్ అనేది మనకు అవసరం. అప్పుడే స్పిరిచువల్గా నువ్వు ఎనర్జైజ్డ్ అవుతావు, స్పిరిచువల్గా నువ్వు బలవంతుడిగా ఉంటావు. హల్లెలూయా. దాని తర్వాత చూస్తే ఇక గ్రంథంలో ఉన్న మూడవది ఏంటంటే, ఈ ట్రైన్స్ ఇస్ చిల్డ్రన్స్. తనకి పిల్లలకి అది ట్రైనింగ్ చేస్తూ ఉంటుంది. అది ఎగరడమే కాదు, తన పిల్లల్ని కూడా ఏం చేస్తుంది అంటే దానిలాగా ఎగిరేటట్టుగా ఏం చేస్తుంది, ట్రైన్ చేస్తూ ఉంటుంది. మనము ఎదగడమే కాదు, మనం ఎగరడమే కాదు, మనతో పాటు ఉన్న మనుషులను కూడా మనం ఏం చేయాలా, ఎగిరేటట్టుగా చేయాలి. మనం కూడా మనతో పాటు బలహీనులు ఉంటారు, మనతో పాటు కొంతమంది తక్కువ జ్ఞానం కలిగిన వాళ్ళు ఉంటారు, మంచి వాళ్ళే, కాకపోతే వాళ్ళకి అంత ఎదగని స్థితిలో ఉంటారు. వాళ్ళని ఏం చేయాలి, మనం పుషప్ ఇవ్వాలి వాళ్ళకి ఆత్మీయంగా.